హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేజీ బాయ్ టెక్ అండ్ గేమింగ్ స్టూడియో. సో నేను మీ సాయిరామ్. సో ఇందాక మనం చెప్పుకున్నట్లయితే పర్ప్లెక్సిటీ. సో ఎవరైనా చెప్తున్నారు ఎయిర్టెల్ సిమ్ తీసుకుంటే పర్ప్లెక్సిటీ వస్తుంది అని చెప్తారు తప్ప దాని యూజెస్ ఎవరో చెప్పట్లేదు అని చెప్పేసి అది తెలుసుకుందాం. అసలు ఆ యూజెస్ ఏంటిది, ఎవరెవరికి యూజ్ అవుతాయి. సో ఇప్పుడు స్టూడెంట్స్కి, జాబ్ సీకర్స్కి అండ్ నెక్స్ట్ జాబ్ హోల్డర్స్కి, హౌస్ వైఫ్స్కి లేదా రకరకాల కేటగిరీస్లో ఉన్న వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది పర్ప్లెక్సిటీ అనేది, అసలు ఏఐ అనే టూల్స్ని ఎలా డెవలప్ చేస్తున్నారు అనేది సరే అది నెక్స్ట్ చూసుకుందాం ఏఐ గురించి. సో ప్రజెంట్ పర్ప్లెక్సిటీ గురించి అయితే మాట్లాడుకున్నాం కాబట్టి సో దాని ద్వారా చాలా యూజెస్ ఉంటాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు స్టూడెంట్స్ అనుకున్నారు అనుకోండి. సో ఇప్పుడు వాళ్ళు స్టూడెంట్స్ అనే కాదు, పర్ప్లెక్సిటీ అనేది ఓపెన్గా చెప్పాలి అంటే ఒక 5 years కిడ్ దగ్గర నుంచి 60+ ఉన్న పర్సన్స్ కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. 100% to 200% వరకు కూడా యూజ్ అవుతుంది పర్ప్లెక్సిటీ అనేది. సో అది ఇంకా ఇప్పటిదాకా ఉన్నటువంటి ఏఐస్, ఇంక్లూడింగ్ చాట్ జీపీటీస్, వీటితో కంపేర్ చేసుకున్నా కూడా పర్ప్లెక్సిటీ రేంజ్ చాలా హై లెవెల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చాట్ జీపీటీ ఒక 10 sources నుంచి చూసింది అనుకోండి, ఇది ఆబ్వియస్లీ 250 sources నుంచి స్టార్ట్ చేస్తుంది అంటే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది. సో చాట్ జీపీటీకి రెస్పాన్స్ టైం ఒక 1 minute టైం తీసుకుంటుంది. దీనికి ఆబ్వియస్లీ ఒక 5 to 10 secondsలోనే పర్ప్లెక్సిటీ దాన్ని ప్రూవ్ చేసుకోగలుగుతుంది. సో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నప్పుడు సో పర్ప్లెక్సిటీ అంటే అది కూడా ఎయిర్టెల్ వాళ్ళకి ఫ్రీగా వస్తుంది కాబట్టి, సో ఎయిర్టెల్ సిమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రీగా వస్తుంది. నాకు కూడా ఉంది పర్ప్లెక్సిటీ. సో నేను కూడా తీసుకుంది ప్రోనే. సో ఆ ప్రో కూడా 17,000 rupees వర్తబుల్ అయ్యేది కూడా నాకు కూడా ఫ్రీగానే వచ్చింది. ఓపెన్గా చెప్పేస్తున్నాను, ఫ్రీగానే వచ్చేసింది. సో ఇప్పుడు అది స్టూడెంట్స్, జాబ్ సీకర్స్ లేదా జాబ్ హోల్డర్స్ లేదా హౌస్ వైఫ్స్ లేదా రకరకాల కేటగిరీస్ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. సో ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఏదైనా క్లాసెస్ లేదా అసైన్మెంట్స్ ఉంటాయి. సో క్లాసెస్లో వాళ్ళకి చెప్పిన సబ్జెక్ట్స్ అర్థం కాలేదు లేదా అసైన్మెంట్స్ అర్థం కావట్లేదు. సో మ్యాథ్స్ సమ్స్ ఉంటాయి, సో ట్రిగ్నోమెట్రీ లేకపోతే ఇలాంటి డిఫికల్ట్ క్రిటికల్ చాప్టర్స్ ఉంటాయి, లేదా కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానివ్వండి, క్వాంటమ్ థియరీస్. సో ఇటువంటి చాలా ఉంటాయి కదా. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ఇప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ థియేట్రికల్ నాలెడ్జ్ అని చెప్పేసి కూడా ఉంటాయి కదా. సో ఇవన్నీ కంపేర్ చేసుకుంటూ కూడా చాలా వరకు బెటర్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. అంటే మాడ్యూల్స్లో కానీ మాక్ టెస్ట్లు కానీ సో ఏది ఈవెన్ మీరు ఒక అసైన్మెంట్ ఒక క్వశ్చన్ని నాకు ఈ టైప్ ఆఫ్ ఆన్సర్ మాకు సార్ చెప్పారు, సో మాకు ఈ టైప్ కాకుండా ఇంకా షార్టెస్ట్ ఫామ్ ఏమైనా ఉందా లేదా ఇంకా లార్జెస్ట్ ఫామ్ ఉందా లేదా ఒక 2-3 టైప్ ఆఫ్ ఫామ్స్లో ఏమైనా మనం దీన్ని చేయగలమా అని ఏ టైప్లో మీరు క్వశ్చన్ వేసినా సరే స్టూడెంట్స్కి మాత్రం ఈ రకంగా యూజ్ అవుతుంది. టీచర్స్కి చెప్పాలంటే ఏ కంపెనీకి వెళ్తున్నారు, ఆ కంపెనీలో హైరింగ్స్ ఎలా ఉంటున్నాయి, నెక్స్ట్ ఏదైనా లే ఆఫ్స్ ఏమైనా ఉంటున్నాయా, సో శాలరీస్ అన్ని కాన్స్టెంట్గా ఇస్తున్నారా లేదా, ప్రాజెక్ట్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, సో ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటిది, సో పే స్లిప్స్ కానీ లేదా పేరోల్స్ ఇటువంటివన్నీ మేనేజ్మెంట్ అంతా బాగుందా, సో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఆన్ సైట్స్కి ఎలా తీసుకెళ్తున్నారు, సో నెక్స్ట్ ఏదైనా క్యాంపస్ ప్లేస్మెంట్స్ నుంచి ఉన్న ఈ కంపెనీస్కి ఉన్న సోర్సెస్ ఏంటిది, సో ఎంఎన్సీ కంపెనీసా లేకపోతే Tier 1 Tier 2 Tier 3 కంపెనీయా, సో కంపెనీకి సంబంధించిన అబౌట్ అన్ని ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకోవచ్చు. సో అంటే మీరు ఆ స్కిల్స్ అంటే ఇంటర్వ్యూస్కి వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటుంది, సో నెక్స్ట్ జాబ్ రోల్లో ఎలా ఉంటుంది, సో వర్చువల్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటున్నాయి లేదా ఆన్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్లో ఎలా మీరు ఫేస్ చేయాలనుకుంటున్నారు, ఆ రోల్ ఏంటిది, సో దానికి వెళ్ళాలి అంటే Level 1 నుంచి Level 3 వరకు మనం ఎంత కష్టపడాలి అనేదంతా ఈ జాబ్ సీకర్స్కి ఈ రకంగా పర్ప్లెక్సిటీ ద్వారా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు జాబ్ హోల్డర్స్కి ఎలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు జాబ్ హోల్డర్స్కి ఎలా యూజ్ అవుతుంది అంటే ఆల్రెడీ మీరున్న జాబ్లో ఇప్పుడున్న మనం ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలో ఎవ్రీథింగ్ ఓపెన్గా చెప్పాలంటే రోజుకు ఒక కొత్త సాఫ్ట్వేర్ అనేది మనం చూస్తున్నాం. సో ప్రతిదాన్ని మనం నేర్చుకుంటేనే ఈ రోజున్న ఐటీ ఫీల్డ్లో మనల్ని కాన్స్టాంట్గా నిలబడగలుగుతున్నాం. సో ఇట్లాంటప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఈ కోర్సెస్ ఎవరు చెప్తున్నారు, ఎక్కడ తెలుసుకోవాలి, అంత టైం ఉండదు. ప్లస్ మీ వర్క్ ప్రెజర్ ఉంటుంది. సో మీ వర్క్ లోడ్ అంటే దాన్ని మీరు ఎలా తగ్గించుకోవాలి, ఈ ప్రెజర్ని ఎలా చేయాలి, నెక్స్ట్ మనం ఉన్న పొజిషన్ నుంచి మనకి హైక్స్ రావాలంటే ఏం చేయాలి, సో పోనీ లే ఆఫ్స్ వస్తున్నాయి, లే ఆఫ్స్ వచ్చేసినప్పుడు మనం తీయకుండా ఎలా ఉండాలి, రిజైన్స్ చేయకుండా ఎలా ఉండాలి, లేదా వేరే కంపెనీకి హై ప్యాకేజ్కి వెళ్ళాలి, లేదా దీంట్లోనే మనం ఇంకా టీమ్ లీడర్ పొజిషన్కి ఎలా మారాలి, లేదా టీమ్ మేనేజర్గా ఎలా మారాలి, సో నెక్స్ట్ ఉన్న టెక్నాలజీస్కి సంబంధించి రోజు అప్డేట్ అయ్యే టెక్నాలజీస్ని నేను తెలుసుకోవాలి. సో ఎలా తెలుసుకోవాలి
అండ్ నెక్స్ట్ ఉన్న దాంట్లోనే ఇప్పుడు నా వర్క్ ఫ్లో అనేది ఇప్పుడు నాకు 8 అవర్స్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఎవరికైనా 8 అవర్స్ ఉంటుంది వర్క్. సో 8 అవర్స్ కాస్త నాకు 12 అవర్స్ అయినా కూడా నాకు వర్క్ టైం సరిపోవట్లేదు, కానీ నా పక్కన ఉన్న వాళ్ళందరూ చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారు. సో ఇటువంటివన్నీ కూడా మీరు పర్ప్లెక్సిటీ ద్వారా సో సింపుల్గా అంటే దానికి సంబంధించినవన్నీ చూసేసుకోవచ్చు. ఆ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్స్ కానీ ప్రతి ఒక్కటి రోజు అప్డేట్ అయ్యే కోర్సెస్ కానీ అన్నీ మీరు స్కిల్స్ డెవలప్మెంట్, స్కిల్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్తో సహా ఎవ్రీథింగ్ జాబ్ హోల్డర్కి అయితే ఈ రకంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు హౌస్ వైఫ్స్కి ఎలా యూజ్ అవుతుంది? సో ఇప్పుడు హౌస్ వైఫ్స్కి ఎలా యూజ్ అవుతుంది అంటే లైక్ ఇప్పుడు హౌస్ వైఫ్ మీన్స్ అంటే నార్మల్గా ఉమెన్స్ అనే వాళ్ళని ఇంట్లోనే ఉంచాలని చేసేసే రోజులు అయితే ఇవి కాదు. సో జెండర్ ఈక్వాలిటీ కూడా వచ్చేసింది ఈ రోజుల్లో. సో అలానే చాలా మంది ఉమెన్ కూడా ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో హౌస్ వైఫ్స్కి పర్టికులర్గా ఎలా యూజ్ అవుతుంది అంటే సో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, లేదా ఫ్రీలాన్సింగ్ అవ్వాలి, లేదా యూట్యూబ్ ఛానల్ ఎలా మెయింటైన్ చేయాలి, లేదా ఒక కుకింగ్ ఛానల్ ఎలా మెయింటైన్ చేయాలి, లైఫ్ స్టైల్ ఛానల్ ఎలా, వ్లాగ్స్ ఎలా, సో అంటే ఐ మీన్ ఈ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, ఈ క్రాఫ్ట్స్ని ఎలా మనం చేసుకోవాలి, హౌస్ని నీట్గా ఎలా అరేంజ్ చేసుకోవాలి, లేదా అసలు ఇంట్లోనే కూర్చొని ఒక హౌస్ వైఫ్ని ఇంట్లో కూర్చొని ఎలా మీరు ఎర్నింగ్ చేయాలి. సో ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ మొత్తం కూడా మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఒక స్పోకెన్ ఇంగ్లీష్ అనే కాదు, తమిళ్, తెలుగు, లేకపోతే ఇంగ్లీష్ లైక్ అదర్ లాంగ్వేజెస్ ఏదైనా సరే కూడా మీరు పర్ప్లెక్సిటీలో ఫ్రీగానే నేర్చుకోవచ్చు. సో సింపుల్గా నేర్చుకోవచ్చు, సర్టిఫికేట్స్తో పని ఉండదు. నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలనేది నేర్చుకోవచ్చు, కంప్యూటర్ వర్క్స్ నేర్చుకోవచ్చు, రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ పైథాన్ మీద వస్తున్నాయి, నెక్స్ట్ ఇప్పుడు ఏఐలో ఎటువంటి టూల్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కదా. సో హౌస్ వైఫ్స్కి ఈ రకంగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వేరియస్ టైప్ ఆఫ్ పీపుల్స్ అంటే ఇప్పుడు బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, లేదా రిటైర్డ్ అయిన పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళ పిఎఫ్స్ ఏంటిది, పెన్షన్ ప్లాన్స్ ఏంటిది, సో ఇప్పుడున్న టర్మ్ ఇన్సూరెన్సెస్ ఎలా తీసుకోవాలి వాటి గురించి, నెక్స్ట్ మెడికల్ ఎమర్జెన్సీస్ గురించి వస్తే ఎలా, సో నెక్స్ట్ ఫైర్ సంబంధించి వస్తే ఎలా, సో ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఎగ్జాంపుల్ లేదు, సోలార్ అవుతుంది, లేదు ఇప్పుడు కొన్ని బ్యాటరీ కార్స్ వచ్చాయి, సో ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈ టైప్ ఆఫ్ ఉన్న కేటగిరీస్లో ఉన్నారు కాబట్టి సో దానికి సంబంధించిన అంటే అప్డేట్స్ అంటే మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా ఏం చేయాలి అని చెప్పేసి కూడా కంప్లీట్గా పర్ప్లెక్సిటీలో సూపర్ ఫాస్ట్గా, అది కూడా మీరు వేరే అదర్ ఏఐ టూల్స్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా నెంబర్ 1గా ఇచ్చే రిజల్ట్స్ వస్తున్నాయి. యాక్యురసీ 100కి 100% ఉంది ప్రూవ్ చేసుకుంది. సో ఈ రకంగా పర్ప్లెక్సిటీ యూజెస్ అనేది అయితే ఉన్నాయి ఫ్రెండ్స్.